హాయ్ అండి అందరికీ. ఈరోజు గోంగూర చట్నీ ఎలా చేశానో చూడండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. తర్వాతకి మీ కారం తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. తర్వాతకి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో గోంగూర వేసుకోవాలండి. గోంగూరని కూడా ఫ్రై చేయాలండి. మంచిగా ఫ్రై చేసినాక అందులో వాటర్ అన్నీ పోయేదాకా ఫ్రై చేయాలండి. వేడివేడి అన్నంలో గోంగూర వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఉల్లిపాయ నంచుకొని తింటే ఆ టేస్టే వేరు కదండి. తర్వాతకి కొంచెం గోంగూరలో పసుపు వేయాలండి. మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలండి. ముందుగా జీలకర్ర వేపుకున్నాం కదా, అది వేసుకోవాలండి. తర్వాతకి కొంచెం చింతపండు వేసుకోవాలండి. తర్వాతకి ఎల్లిపాయలు వేసుకోవాలండి. పొట్టుతో వేసుకోవాలి, టేస్టీగా ఉంటుంది. తర్వాతకి ఎంపి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి. తర్వాతకి మీకు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి. గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత గోంగూరను కూడా యాడ్ చేయాలండి. గోంగూరను కూడా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలండి, పచ్చివే. తర్వాతకి ఆయిల్ పోసుకోవాలండి. పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. తర్వాతకి కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న గోంగూరను కూడా వేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా గోంగూర చట్నీ చేసుకోవచ్చండి. లాస్ట్గా కొంచెం ఉల్లిపాయలు నంచుకుంటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఒకసారి.